హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మను మధు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా డేస్ తర్వాత మేము వీడియో చేస్తున్నాను. సో వీడియోస్ ఎడిట్ చేయడానికి టైం ఉండట్లేదు బేసికల్గా, అందుకని వీడియోస్ పెట్టట్లేదు. ఇది వచ్చి వ్లాగ్. మేము ట్రావెల్ రీసెంట్గా బయటికి వెళ్ళాము, తిరువనమలై. సో ఆ ట్రిప్ ఎలా జరిగింది, ఎలా వెళ్ళాము, ఎలా వచ్చాము, అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉంటాయి చూడడానికి అనేది చెప్దాం, మీతో పాటు షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేసాము. ఇక్కడికి డైరెక్ట్ ట్రైన్ మాత్రం సికింద్రాబాద్ నుంచి వీక్లీ వన్సే ఉంటుందంట. సో మేము వెళ్ళాలనుకున్న షెడ్యూల్ అప్పుడు సో అవైలబుల్గా లేనందుకు మేము టూ ట్రైన్స్ తిరుపతిలో దిగి ఫ్రెష్ అప్ అయ్యి లగేజ్ అంతా అక్కడ పెట్టేసి లాకర్లో మళ్ళీ ట్రైన్ తీసుకొని లోకల్ ట్రైన్లో వెళ్ళాము. సో జర్నీ అయితే చాలా ఎంజాయ్ చేసాము, పిల్లలతో పాటు ఫ్యామిలీ అందరము 10 మెంబర్స్ వెళ్ళాము. సో మా ఫ్యామిలీ అందరూ, మా సిస్టర్స్ అందరము. సో ట్రైన్ జర్నీ లోకల్ ట్రైన్లో కాబట్టి స్లోగా వెళ్తుంది కొంచెం, కానీ వెళ్ళడానికి జర్నీ అయితే చాలా ఎంజాయ్ చేసాము. ఇది వెళ్ళగానే ఎంట్రన్స్లో మనకి రథాలు కనిపిస్తాయి దేవుడి ముందు. సో మేబీ ఇది ఏదైనా అకేషన్ టైంలో యూజ్ చేస్తారనుకుంటా. తర్వాత ఎంటర్ అవ్వగానే ఒక అతను డొనేట్ చేస్తున్నాడు బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ తినడానికి నైట్ టైము. సో మాకు ఇలాగానే ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాడు. అది తీసుకున్న తర్వాత మేము దర్శనానికి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి, అక్కడే మనకి వాష్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయన్నీ, అక్కడే లగేజ్ పెట్టేసి సో దర్శనానికి వెళ్ళాము మేము. ఫస్ట్ టైం మనం వీడియోలో టీవీలో చూసి సడన్గా ఈ గోపురాన్ని రియల్గా చూసినప్పుడు అయితే గూస్ బంప్స్ వచ్చాయి నాకు. అంత పెద్దగా గోపురము, రాజగోపురము. అండ్ మేము వెళ్ళడానికి ఒక 2-3 డేస్ ముందు వెళ్ళాము పౌర్ణమికి. యాక్చువల్గా చాలామంది అయితే పౌర్ణమికి వెళ్తారు గిరి ప్రదక్షిణకని. సో అది మేము ఆ టైంలో మనకు వీలు అవ్వకపోయినా ఎప్పుడైనా వెళ్ళి చేయొచ్చు. సో మేము అందుకే అప్పుడు వెళ్ళాము. ఇంకా నైట్ వెళ్ళే వరకు మేము ఆఫ్టర్నూన్ బయలుదేరాము. సో నైట్ ఫస్ట్ దర్శనం టైం మళ్ళీ క్లోజ్ చేస్తారు 8:30 వరకు క్లోజ్ చేసేస్తారంట దర్శనం. సో మేము ఎగ్జాక్ట్గా 8 లోపు దర్శనం అయిపోయింది. అది 6:30-7 కల్లా వెళ్ళాము. హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయి బయటికి వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, ప్రశాంతంగా. అసలు ఎక్కువ రష్ కూడా లేరు. సో అక్కడ ఎక్కువ అయితే మ్యాక్సిమం కార్తీక మాసంలో పౌర్ణమి టైంలోనే అయితే చాలా రష్ ఉంటారంట. వెళ్ళిన టైంలో అంత జనాలు లేరు కాబట్టి చాలా ప్రశాంతంగా చేసుకున్నాం దర్శనము. ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇంకొక పక్కన అమ్మవారు కూడా ఉంటారు. వెళ్ళడానికి దర్శనాన్ని వెళ్ళే లైన్. అండ్ మనం అక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే మనకి 4 సైడ్స్ 4 రాజగోపురాలు, మెయిన్ రాజగోపురం మొత్తం 5 గోపురాలు కనిపిస్తాయి. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటికి రాజగోపురం దగ్గరకు వచ్చి కొంచెం తినేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. అందరూ ప్రదక్షిణ ముందు నుంచి, గుడి ముందు నుంచి దీపం వెలిగించి స్టార్ట్ చేస్తారు. సో అలా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ గణేశుడు టెంపుల్లో విజిట్ చేసాం. అక్కడ మనం ప్రే చేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. అలా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో తర్వాత అగ్నిలింగం, వాయులింగం, ఇలా అన్ని లింగాలు మనకు వెళ్ళే దారిలో వస్తుంటాయి. ఇదే గణేష్ టెంపుల్. ఇది మనం వెళ్ళే ప్రతి టెంపుల్ దగ్గర అక్కడ ఏంటంటే మనకు విభూతి ఇస్తారు వాళ్ళు ప్రసాదం లాగా. విభూతి చాలా బాగుంటుంది, అది డిఫరెంట్గా ఉంటుంది. సో మేము ఫస్ట్ టైం ఏమనుకున్నాం, మాతో పాటు మేము ఇంకెవ్వరు చేయట్లేదు ప్రదక్షిణ అనుకున్నాం, కానీ ఆ టైంలో కూడా చాలామంది చేస్తున్నారు. సో మనం వెళ్ళే దారిలో ఫుడ్ 24 అవర్స్ అవైలబుల్గానే ఉంటుంది. స్నాక్స్ కానీ, జ్యూస్, ఫ్రూట్స్, అట్లా అలసిపోయినప్పుడు కానీ కొంచెం రెస్ట్ తీసుకొని వాటర్ అలా తీసుకోవచ్చు. బాటిల్స్ అవైలబుల్గా ఉంటాయి. నార్మల్గా పౌర్ణమి టైంలో గిరిప్రదక్షిణ చేసినప్పుడు అయితే చాలామంది ఫుడ్ డొనేట్ కూడా చేస్తుంటారు, వాటర్ బాటిల్స్ ఇవ్వడం కానీ, హాట్ వాటర్. సో నైట్ టైం చేస్తుంటాం కాబట్టి ఇలా మనం వెళ్ళే ప్రతి లింగం దగ్గర మనకి రూట్ మ్యాప్ అనేది ఉంటుంది. సో ఇంకా మనం ఎన్ని కిలోమీటర్స్ అవేలో ఉన్నాము రీచ్ అవ్వడానికి, నెక్స్ట్ ఏ లింగం వస్తుంది అనేది మనకు రూట్ మ్యాప్లో క్లియర్గా కనిపిస్తుంది.
టెంపుల్స్ వెళ్ళే టైంకి క్లోజ్ అయిపోయినా అవి మాత్రం మనం దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంది. సో లోపల ఎవరు పూజ చేయడానికి లేకపోయినా మనం చూసి దర్శనం చేసుకోవచ్చు బయట నుంచి. ఎనీ టైం అవైలబుల్గా ఉంటుంది. సో మనం ఈ టైంలోనే పర్టికులర్గా ప్రదక్షిణ చేయాలని ఏమి ఉండదు. కొంచెం నైట్ టైం ఈవినింగ్స్ ఏంటంటే పిల్లలకి కన్వీనియంట్గా ఉంటుంది అని మేము అలా అనుకున్నాము. సో ఒక హ్యాండిక్యాప్ అతను ఇలా 2 వీలర్ దానిపైన వెళ్తుంటే మేము వాళ్ళతో అతనికి కూడా కొంచెం తోసినట్టు ఉంటుందని మేము పిల్లల్ని కొంచెం ఎక్కించి దాంతోపాటు వెళ్ళాము. యాక్చువల్గా ఉండే బిజీ లైఫ్లో ఎప్పుడు ఇక్కడికి బయటకు వెళ్ళాము, మనము టైం ఉండదు కూడా. సో అప్పుడప్పుడు వెకేషన్లో హాలిడేస్లో ఇలా పిల్లలతో మనం బయటకు వెళ్ళి స్పెండ్ చేయడం చాలా బాగుంటుంది. రిలేషన్ బిల్డ్ అవుతుంది పిల్లలతో, మనకు అన్నీ తెలుస్తాయి పిల్లలకి కూడా. సో అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్ళడం చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు, మంచి ఎక్స్పీరియన్స్. మనం వెళ్ళే దారిలో అయితే చాలామంది సన్యాసులు కానీ ఇలాంటి వాళ్ళు పడుకొని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉంటారు అనుకుంటా. చాలా అంటే చాలామంది ఉన్నారు. అండ్ ఇవి వెంకటేశ్వర స్వామి పాదాలు అనుకుంటా, అక్కడ చేసి పెట్టారు. చాలామంది అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అండ్ ఇది చాలామంది వీడియోస్లో కానీ చూసిన వాళ్ళైతే తెలిసే ఉంటుంది. మోక్ష మార్గం అంటారు. అంటే ఇక్కడ నుంచి మనం ఈ 3 టైమ్స్ ఇది ఇలా చేస్తే స్వర్గానికి మోక్షం లభిస్తుంది, మనకి ఇంకా నెక్స్ట్ జన్మ ఉండదని నమ్ముతారు. సో ప్రతి ఒక్కరు అది చేస్తారు కంపల్సరీ. చాలామంది అసలు అది చూడడానికి చాలా చిన్నగా ఉంది ప్లేస్. అసలు వస్తారా రారా అనుకున్నారు, వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. నేను కూడా అలానే అనుకున్నాను, వస్తానా రానాను, కానీ ఈజీగా వచ్చేయచ్చు. అది కొంచెం డిఫరెంట్గా ఉంది, చూడడానికి చిన్నగా ఉంది కానీ ఎలాంటి వాళ్ళైనా దాంట్లో వెళ్ళిపోయి వచ్చేస్తున్నారు అనమాట. అది డిఫరెంట్ కొంచెం. అండ్ ఇది ఒక అమ్మవారి టెంపుల్, వాళ్ళు ఊరి గ్రామదేవత లాగా కొలుస్తారు అనుకుంటా. అది ఓపెన్ ప్లేస్లో కట్టారు గ్రామదేవత గుడి అమ్మవారిది. గిరి ప్రదక్షిణ టైంలో అష్టాదశ లింగాలతో పాటు తీర్థం అని ప్రతి దానికి తీర్థం ఉంటాయి. సో ఇవి ఒక టెంపుల్స్, గుడికి ఆపోజిట్లో దాని పక్కన కానీ కన్స్ట్రక్ట్ చేశారు, అలా ఉన్నాయి. అగ్ని తీర్థం ఇది. మనం వెళ్ళే ప్రతి లింగం తర్వాత జంక్షన్స్ కానీ రోడ్ మధ్యలో నెక్స్ట్ కమింగ్ లింగం ఏంటంటే చూడండి ఇలా ఉంటుందన్నమాట మ్యాప్. సో యమలింగం, నైరుతి లింగం, వాయులింగం, జలలింగం, అగ్నిలింగం, ఇలా అన్ని లింగాల నేమ్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయనేది మనకి క్లియర్గా తెలుస్తుంది మ్యాప్ నుంచి. ఇది నెక్స్ట్ సూర్యలింగం. ఇది
ఇక్కడే నిత్యానంద స్వామి అని చూపిస్తారు కదా, ఆ స్వామీజీ ఆశ్రమం కూడా ఇక్కడే కన్స్ట్రక్ట్ చేస్తారు. చాలా పెద్దగా ఉంది ఆశ్రమము. సో లోపలికైతే అలో చేయరు ఎవరిని. నాకు తెలిసిన వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళకి అలో చేస్తారు అనుకుంటా. జస్ట్ బయట నుంచి చూసామేమో అది. నెక్స్ట్ ఈ లింగం వచ్చి యమలింగ దర్శనం చేసుకున్నాం ఇక్కడ. అక్కడ కూర్చున్న స్వామీజీ వాళ్ళు కానీ వాళ్ళు కూడా చెప్తారు మనకి ఏ లింగం మనకి నెక్స్ట్ ఎలా వస్తుంది, ఎంత డిస్టెన్స్లో ఉందని కూడా. గిరి ప్రదక్షిణ అనేది ప్రతి ఒక్కరు లైఫ్లో కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి. అది చేసిన వాళ్ళకి చెప్పగలరు దాంట్లో ఉండే హ్యాపీనెస్ ఏంటి అనేది. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అదొకటి. వీలైన వాళ్ళు తప్పకుండా ఇది ఎప్పుడైనా సరే ఒక్కసారైనా ట్రై చేయండి వెళ్ళడానికి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ కూడా చేయండి. నా గిరి ప్రదక్షిణ లాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చిన వరకు మనకి షాప్స్ ఇవన్నీ క్లోజ్ చేస్తారు ఆ టైంకి. కొన్ని మాత్రమే ఓపెన్ ఉంటాయి ఆ టైంలో. సో అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ మనం స్టార్ట్ చేసిన గోపురం దగ్గరికి వస్తాం, అదే రూట్. సో అప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్లో అవుతుందని ఇంకా రూట్ కొంచెం వేరే వచ్చాం మేము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కీప్ సపోర్టింగ్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you so much.